ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకున్నాము. మనం భగవద్గీత భాష్యం చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారము మన శంకర్ల వారి పూర్వపీఠిక లాంటి భాష్యాన్ని కొంతవరకు చూసుకుంటూ వచ్చాము. మన భగవంతుడు రెండు నిష్టల గురించి చెప్తూ వస్తూ ఉన్నారు, కర్మనిష్ట, జ్ఞాననిష్ట అని. కర్మ చేసే అధికారం ఉన్న వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు, తద్వారా చిత్తశుద్ధిని సాధించి దానివల్ల ఆత్మజ్ఞాన యోగము, ఆత్మజ్ఞానం కలిగితే పరబ్రహ్మ ప్రాప్తి, అది వాళ్ళ ప్రస్థానము. జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు జ్ఞానంతో మోక్షము, బ్రహ్మప్రాప్తి, అది వాళ్ళ ప్రస్థానము. కర్మనిష్టలో ఉన్న వాళ్లకు ఇంకా కొన్ని అడిషనల్ స్టెప్స్ ఉంటాయి, దాటుకుంటూ వెళ్ళాలి. జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా నేరుగా ఆత్మప్రాప్తిని పొందుతారు. ఈ విషయాలను భగవంతుడు చెప్తూ మనకు చూపిస్తూ వస్తూ ఉన్నారు. యుగపత్ ఒకే సమయంలో మనుషులు కర్మనిష్టను జ్ఞాననిష్టను ఆశ్రయించడం అన్నది అసంభవమని పశ్యతా భగవతా ఏవ, ఈ విషయాన్ని ఈ విధంగా చూసిన భగవంతుడి చేతనే కర్మ జ్ఞాన మార్గాలు మనకు వేరు వేరుగా ఉపదేశం చేయబడ్డాయి. ఆయనే వాటిని విభాగం చేసి చూపిస్తూ వస్తారు అని ఇంతవరకు మనము పోయిన వారం చూసాము. ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. యథా ఏతత్ విభాగవచనం తథా ఏవ దర్శితం శతపథీయే బ్రాహ్మణే. శతపథ బ్రాహ్మణంలో కూడా, మన వేదంలో కూడా ఏతత్ ఇదే విభాగం, దానికి అనుగుణంగా వేదవాక్యాలు ఉన్నాయి. అవన్నీ అక్కడ దర్శితం చూపించబడ్డాయి. మన శతపథ బ్రాహ్మణం ఏం చెప్తూ ఉన్నది అంటే, ఏతం ఏవ ప్రవ్రాజినః లోకమిచ్చంతః బ్రాహ్మణాః ప్రవ్రజంతి ఇతి సర్వకర్మ సన్యాసం విధాయ తత్శేషేణ కిం ప్రజయా కరిష్యామః యేషాం నః అయం ఆత్మా అయం లోకః ఇతి బృహదారణ్యకే. మన శతపథ బ్రాహ్మణం ఏం చెప్తున్నది అంటే, ఏతం ఏవ, ఇదిగో ఈ ఆత్మలోకాన్ని కోరుకునే బ్రాహ్మలు ఎవరున్నారో వాళ్ళు ప్రవ్రాజులవుతారు. వాళ్ళు అన్నింటినీ త్యాగం చేసి, సర్వకర్మ పరిత్యాగం చేసి ప్రవ్రజంతి వెళ్ళిపోతారు అని సర్వకర్మ సన్యాసం విధానం వాళ్లకు విధిగా చూపించి, ఇంకా తర్వాత మేము ప్రజలతో వాళ్లతో ఏమి చేస్తాము, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ గృహస్థాశ్రమంలో ఉండి ఇల్లంతా నడిపిస్తూ సంసారాన్ని భారాన్ని మోస్తూ ఏం చేస్తాము, మాకెందుకు అసలు అదంతా. ఏషాంనః, ఏమేమైతే, అయమాత్మ అయం లోకః, ఈ ఆత్మే మా లోకం అనుకుంటూ ఉంటే ఒక పక్కన, మా ఆత్మే మా లోకమైతే ఇంక బయట ఏవో లోకాలతో మాకేం పని అని ఆ బృహదారణ్యకంలోని మంత్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. తత్రైవ చ ప్రాక్ దార పరిగ్రహాత్ పురుషః ఆత్మ ప్రాకృతః ధర్మ జిజ్ఞాస ఉత్తరకాలం లోకత్రయ సాధనం పుత్రం ద్విప్రకారం చ విత్తం మానుషం దైవం చ. తత్ర మానుషం కర్మ రూపం పితృలోక ప్రాప్తి సాధనం, విద్యా చ దైవం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం సహ అకామయత అని మళ్ళీ బృహదారణ్యకం మనకేం చూపిస్తూ ఉన్నది. ఎవరైనా ఒక పురుషుడున్నాడు అనుకోండి, ప్రాకృత ఆత్మ, వాడి మనసు ఇంకా వృద్ధి చెందలేదు జ్ఞానపరంగా, అకృతాత్ముడు వాడు. అటువంటి వాడు ధర్మ జిజ్ఞాస ఉత్తరకాలం, వాడు చదువుకున్నాడు, వాడికి ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే వాటి గురించి ఆ ధర్మ జిజ్ఞాస, కర్మలు ఎట్లా చేయాలి, ఉపాసనలు ఎట్లా చేయాలి అని తెలుసుకున్నాడు. ఆ కాలం అంటే ఆ విద్యాభ్యాస కాలము, బ్రహ్మచర్య కాలం ముగిసిన తర్వాత ప్రాక్ దార పరిగ్రహాత్, పెళ్లి చేసుకునే కన్నా ముందు, అంటే విద్యాభ్యాసం పూర్తయిపోయింది, ఇంకా పెళ్లి కావలసి ఉన్నది. ఆ సమయంలో
వాడేం కోరుకుంటాడు? లోకత్రయ సాధనం ముల్లోకాలని సాధించడం కోసము ఏమి సాధనమున్నది అని చూసుకుంటాడు. వాడికి ఎవడికైనా సరే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా 3 లోకాలుంటాయి. ఒకటి ఇక్కడ భూమి మీద పెళ్ళెందుకు చేసుకుంటారు ఎవరైనా? పిల్లల కోసం చేసుకుంటారు. కాబట్టి పిల్లలు కావాలి అని ఒకటి కోరుకుంటారు. 2 ద్విప్రకారంచ విత్తం 2 రకాల ధనాలను కూడా కోరుకుంటారు. ఒకటేమంటే మానుషం విత్తం మనుష్య ధనం. రెండోది దైవం విత్తం దైవధనం. ఎందుకు అంటే తత్ర ఈ రెండిట్లో మానుషం విత్తం ఏదుందో మనుష్య ధనము లేదా మనుష్య ధర్మము కర్మరూపంగా ఉండి పితృలోకాలను ప్రాప్తించుకునేందుకు సాధనంగా ఉంటుంది. అట్లానే విద్యాధనం విద్య అన్న ధర్మం ఏదుందో ఉపాసన అదేమో దైవ విత్తం దేవతారూపమైన జ్ఞానంగా ఉంటుంది. అది దేవలోక ప్రాప్తి సాధనమై ఉంటుంది. వాడేం చేస్తాడు? ఇంక నాకు చదువైపోయింది. ఇంక పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే నాకు ఈ లోకంలో బిడ్డలు కలుగుతారు. ఆ తర్వాత మళ్ళీ నేను ధర్మాలన్నీ ఆచరిస్తూ ఉంటే, కర్మలు చేస్తూ వెళ్ళాననుకో పితృలోకాలు మొదలైన లోకాలన్నీ కలుగుతాయి. ఉపాసనల వల్ల నాకు దేవలోకాలవన్నీ కలుగుతాయి అని సహా వాడు అకామయత కోరుకుంటాడు. ఇంకా ఆ కోరికతోటే పెళ్లి చేసుకుంటాడు. ఈ 3 లోకాలు సాధిస్తూ ఉంటాడు. ఇతి అవిద్యా కామవతః ఏవ సర్వాణి కర్మాణి శ్రౌతాదీని దర్శితాని. ఈ విధంగా అవిద్య చేత కోరికలతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కోసమే సర్వాణి శ్రౌతాదీని కర్మాణి శృతి చెప్పే కర్మలు వేద విహితమైన కర్మలన్నీ వాళ్ళ కోసమే. ఏవో కోరికలతో ఉంటారు. ఇహాలు పరాలు సాధించాలి అనుకుంటూ ఇహంలో బిడ్డలు కావాలి, వస్తువాహనాలు కావాలి, ఆరోగ్యాలు బాగుండాలి, ఏవో ఉద్యోగాలుండాలి, అవి కావాలి, ఇవి కావాలని కోరుకుంటారు. పరంలో మళ్ళీ 2 రకాలు. కర్మల వల్ల కొంత తక్కువ రకం లోకాలు, ఉపాసనల వల్ల కొంచెం ఎక్కువ రకం లోకాలు, కర్మల వల్ల పితృలోకాలు మొదలైనవి, ఉపాసనల వల్ల దేవతా లోకాలు మొదలైనవి ఏవో కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ వస్తాయి పట్టని చూపిస్తూ ఉంటుంది మనకు వేదము. అవే వేద మంత్రాలు ఉంటాయి ఆ విధంగా. తేభ్యః ఉద్ధాయ ప్రవ్రజంతీతి వ్యుత్థానం ఆత్మానం ఏవ లోకమిచ్చతః అకామస్య విహితం. ఎవరైతే కోరికలతో ఉండరో, ఎవరైతే ఆత్మానం లోకం ఏవ ఇచ్చతః ఆత్మలోకాన్నే కోరుకుంటూ ఉంటారో, అటువంటి వాళ్లకు వ్యుత్థానం వాటినన్నింటినీ వదిలిపెట్టడం గురించి విహితం చెప్పబడుతూ ఉంటుంది. తేభ్యః ఎవరికైతే ఇహాలు పరాలు కావాలని ఏవో లోకానుభవాలు కావాలన్న కోరికలు ఉండవో, ఎవరైతే ఆత్మానుభవాన్ని ఆత్మలోకాన్ని కోరుతూ ఉంటారో అటువంటి వాళ్ళు వీటన్నింటిని వదిలిపెట్టి ఇంకా బయలుదేరుతారు, వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని ఆ విధంగా ఉండాలి అని చూపిస్తూ ఉంటుంది. తదేతత్ విభాగవచనం అనుపపన్నం స్యాద్యది శ్రౌతకర్మ జ్ఞానయోః సముచ్చయః అభిప్రేతః స్యాత్ భగవతః. ఒకవేళ ఈ విధంగా 2 వేరు వేరు మార్గాలో అని విభాగం చేసి చూపించడము లేకపోతే శ్రౌత కర్మలు, శ్రౌత జ్ఞానాలు, కర్మజ్ఞానాలు, శృతి మనకు వేదవాక్యాలు కొన్ని చోట్ల కర్మలు చెప్తాయి, కొన్ని చోట్ల జ్ఞానం చెప్తాయి. ఈ 2 ఈ విధంగా విభాగం చేసి చూడవలసిన అవసరం లేకపోతే అప్పుడు మన భగవంతుడు కూడా మన భగవద్గీతలో ఆ రెండింటిని సముచ్చయ కలిపే చూపించేవారు. ఆయన అభిప్రాయం అట్లానే ఉన్నది అంటే. కానీ భగవంతుడు అట్లా రెండింటిని కలిపి చూపించలేదు. ఆయన వేరు చేసి చూపించారు. ఎట్లానో చూద్దాము. నచ అర్జునస్య ప్రశ్నః ఉపపన్నః భవతి. పైగా అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఒకవేళ భగవంతుడు నిజంగానే కర్మ జ్ఞానం 2 ఒకటే, 2 కలిపి పాటించవలసి ఉంటుంది, రెండింటికి ఫలాలు ఒకటే
అనొకవేళ ఆయన అభిప్రాయం అయి ఉంటే. ఆయన ఆ విధంగా మనకు ఉపదేశం చేస్తూ ఉన్నట్టయితే, అర్జునుడికొచ్చిన ప్రశ్న పనిచేసేది గాదు. ఆయన ఒక ప్రశ్న వేశాడు మనకు మూడో అధ్యాయంలో. జాయసి చేత్ కర్మణః తే ఒకవేళ కర్మ కంటే గూడా జ్ఞానమే ఉత్తమమయింది అని నీ అభిప్రాయమైతే, మరి నన్నెందుకు ఇటువంటి ఘోరమైన కర్మలో నియోగించడానికి ప్రయత్నం చేస్తున్నావు కేశవ, జనార్దన, మాధవ అని అడుగుతాడు. ఈ విధంగా మన అర్జునుడు ఆ ప్రశ్న అడిగాడంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆ 2 వేరు, కర్మ కన్నా గూడా జ్ఞానము గొప్పది అని ఆయన అంతవరకు మన అర్జునుడికి చెప్పాడు అనే గదా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? ఏకపురుష అనుష్ఠేయత్వ అసంభవం బుద్ధి కర్మణోః భగవతా పూర్వం అనుక్తం కథం అర్జునః అశ్రుతం బుద్ధేః చ కర్మణః జాయస్త్వం భగవతి అధ్యారోపయేత్ మృషా ఏవ జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః ఇతి. ఒకే పురుషుడు ఈ 2 నిష్టలను అనుష్ఠానం చేయడం అన్నది అసంభవం. బుద్ధి, కర్మ అంటే జ్ఞానము, కర్మ ఈ రెండింటిని కలిపి ఒకే మనిషి ఒకే సమయంలో అనుష్ఠానం చేయడం అసంభవమని భగవంతుడు ఇంతకు ముందు మన అర్జునుడు ఈ ప్రశ్న వేసే కన్నా ముందే అనుక్తం అనకపోయి ఉంటే, మరి అర్జునుడు కథం ఏ విధంగా తనంతకన్నా ముందు అశ్రుతం వినని ఆ విషయము బుద్ధి, కర్మ, జ్ఞానము, కర్మలు రెండుంటే ఆ రెండిట్లో కర్మ కన్నా కూడా బుద్ధి అంటే జ్ఞానము గొప్పది అని భగవంతుడు అన్నట్టుగా ఆయన చెప్పని విషయాన్ని ఆయన పైన అనవసరంగా ఆరోపించినట్టవుతుంది గదా! భగవంతుడు చెప్పని విషయాన్ని ఆయన పైన ఆరోపించి నువ్వెందుకట్లా జెప్పావు? కర్మ కన్నా గూడా జ్ఞానం గొప్పది అని నన్నెందుకు కర్మ చేయమంటున్నావు మరి? అని జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః జనార్దన. కర్మ కన్నా కూడా బుద్ధి ఒకవేళ జ్ఞానము జాయసి చేత్ గొప్పదని నువ్వు అనుకుంటే, మరి నన్నెందుకు కర్మ చేయమంటున్నావు? అని అడిగేవాడు కాదు. భగవంతుడు అంతకన్నా ముందు ఆ విషయం అర్జునుడికి చెప్పి ఉండడం చేతే, అర్జునుడు మరైతే రెండున్నాయంటావు, రెండిట్లో జ్ఞానం గొప్పదంటావు కర్మ కన్నా గూడా అని ఆయన ప్రశ్న వేస్తూ వచ్చాడు. కాబట్టి దీనివల్ల మనకేమర్థమయింది? 2 ఒకటి గాదు, 2 వేరు. పైగా ఒకదానికన్నా ఒకటి గొప్పది అని తెలుస్తూ ఉన్నది. కాక కించ యది బుద్ధికర్మణోః సర్వేషాం సముచ్చయః ఉక్తః స్యాత్ అర్జునస్యాపి సహ ఉక్తః ఏవ ఇతి. ఒకవేళ జ్ఞాన కర్మల గురించి కలిపే మీరు అనుష్ఠానం చెయ్యండి, ఫలితం గూడా ఒకటే ఉంటుంది అని సర్వులకు అందరికీ ఆయన అదే విధంగా చెప్పారే అనుకోండి. ఇప్పుడు అర్జునుడికి ఒక్కడికి మాత్రం ఇదిగో జ్ఞాననిష్ట, కర్మనిష్ట అని రెండుంటాయి. కర్మ కన్నా గూడా జ్ఞానం గొప్పది అని అర్జునుడికి వేరే ప్రవచనం జేసి, మిగిలిన వాళ్ళందరికీ వేరే ప్రవచనం అయితే చేయరు గదా! అందరికీ ఒకవేళ ఆయన జ్ఞానము, కర్మ 2 ఒకటే, 2 కలిపి చేసుకోవచ్చు ఇంకెళ్ళండి అని ఒకవేళ ఆయన జెప్పారంటే, అర్జునుడికి కూడా అదే చెప్పి ఉండవలసింది. అటువంటప్పుడు మన అర్జునుడు యత్ శ్రేయః ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. అయితే ఈ రెండిట్లో ఏది నాకు శ్రేయస్కరమో నువ్వే ఆలోచించి నాకు చెప్పు అని కథం ఉభయోః ఉపదేశే సతి అన్యతర విషయః ఏవ ప్రశ్నః స్యాత్. 2 ఉపదేశాలు చేసి 2 మంచివే 2 కలిపి చేసుకో అని ఆయన ఒకవేళ జెప్పేసుంటే, ఆ రెండిట్లో ఒకటేదైనా నువ్వు ఆలోచించి నాకు ఒక మంచిది చెప్పు అని ఎందుకు అడుగుతాడప్పుడు? 2 మంచివే 2 కలిపి నువ్వు అనుష్ఠానం చేసుకో అని అర్జునుడికి చెప్తే, అలాగే అనాల్సింది గదా! రెండిట్లో ఒకటి మళ్ళీ మంచిది జెప్పు అని ఎందుకు అడుగుతాడు? దానికో ఎగ్జాంపుల్ చూద్దాం. నహి పిత్త ప్రశమనార్థినః వైద్యేన మధురం శీతలం చ భోక్తవ్యమితి ఉపదిష్టే తయోః అన్యతరత్ పిత్త ప్రశమన కారణం బ్రూహి ఇతి ప్రశ్నః సంభవతి. ఎవడికో ఒకడికి పిత్తము ప్రకోపించిందనుకోండి. ఆరోగ్యం బాలేదు. వాడు దాన్ని తగ్గించుకోవడం కోసం ప్రశమనార్థం వైద్యుడి దగ్గరికి వెళ్ళాడే అనుకోండి. వైద్యుడు ఇదిగో నువ్వు మధురమైంది, శీతలమైంది తినవలసి ఉంటుంది అంటే,
తియ్యగా ఉన్నది, చల్లగా ఉన్నది ఏదైనా పుచ్చుకో. అప్పుడు నీకు ఈ పిత్త ప్రశమనం కలుగుతుంది. నీకీ ప్రాబ్లమ్ తగ్గుతుంది అని చెప్పాడనుకోండి. ఆ విధంగా వైద్యుడు ఉపదేశిస్తే చెప్తే, తియ్యగా, చల్లగా ఉన్నదేదైనా నువ్వు తిన్నావంటే నీకీ బాధ తగ్గుతుంది అని చెప్పాడనుకోండి. అంటేనండి డాక్టర్ గారు, తియ్యగా ఉన్నది తినమంటారా? చల్లగా ఉన్నది తినమంటారా? అని ఎందుకు అడుగుతాడు? తియ్యగా, చల్లగా ఉన్నది తిను అంటే, తియ్యగా ప్లస్ చల్లగా ఉన్నది చూసుకొని తింటాడు కదా! అందులో ఏదో ఒకటి చెప్పండి ఎందుకు అడుగుతాడు? అట్లానే భగవంతుడు 2 ఒకటే అని చెప్తే, రెండిట్లో మళ్ళీ ఒకటి చెప్పని ఎందుకు అడుగుతాడు అర్జునుడు? 2 కలుపుకొని వాడుకునేవాడు గదా! భగవంతుడు అర్జునుడికి అట్లా ఉపదేశం చేయలేదు. భగవంతుడు అర్జునుడికి ఆ 2 వేరు వేరు అని చెప్పడం వల్లే అర్జునుడు ఆ రెండిట్లల్లో ఒక్కటి ఏది నాకు శ్రేయస్కరమో నువ్వే ఆలోచించి చెప్పు అని అడిగాడు. అందుకని మనకిక్కడ ఏం అర్థమవుతుంది? భగవంతుడు అర్జునుడికి చెప్పినా, మనకు చెప్పినా సరే, ఆ 2 నిష్టలు వేరు అని విభాగం చేసి చూపించి చెప్తూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. తయోహో అన్యతర పిత్త ప్రశమన కారణం బ్రూహి. ఈ రెండిట్లో చల్లగా ఉన్నది పుచ్చుకోవాలండి డాక్టర్ గారు, తియ్యగా ఉన్నది పుచ్చుకోవాలండి అని మళ్ళీ ఒకటి ఎందుకు అడుగుతాడు బ్రూహి అని. ఈ ప్రశ్న అసలు నా సంభవతి కలగనే కలగదు. అట్లానే 2 ఒకటే అని కలిపి భగవంతుడు చెప్పుంటే, వేరు చేసి ఒకటి గొప్పది నాకు చెప్పు అని మళ్ళీ మన అర్జునుడు అడిగేవాడే కాదు. అసలు ఆ ప్రశ్నే కలిగేది కాదు. కాబట్టి అర్జునుడికి భగవంతుడు ఏమి ఉపదేశం చేశారు అంటే, 2 వేరుగా చేశారు అని మనం తెలుసుకోవాలి. తర్వాత అదా అర్జునస్య భగవత్ ఉక్తవచనార్థ వివేక అనవధారణ నిమిత్తః ప్రశ్నः కల్ప్యేత తథాపి భగవతా ప్రశ్నానురూపం ప్రతివచనం దేయం. మయా బుద్ధికర్మణోః సముచ్చయः ఉక్తः కిమర్థం ఇద్ధం త్వం భ్రాంతః అసి ఇతి. అంటే భగవంతుడు కలిపే జెప్పాడు గానీ, అర్జునుడికే సరిగ్గా అర్థం గాలేదో ఏమో! అందుకనే డాక్టర్ గారు తియ్యగా, చల్లగా ఉన్నది తీసుకో అని ఆయన కలిపి చెప్పినా గూడా, ఆ వినే పేషెంట్‌కే సరిగ్గా అర్థం గాక, అంటేనండి తియ్యదా అండి? చల్లదా అండి? అని కన్‌ఫ్యూజన్‌లో ఉండి అడిగాడో ఏమో! అని ఒకవేళ మనం అనుకున్నామే అనుకోండి. అర్జునుడికి భగవదుక్త వచనము భగవంతుడు చెప్పిన విషయంలోని అర్థం సరిగ్గా వివేకము, అనవధారణ నిమిత్తం ఆయనకి పట్టుకోలేక విషయాన్ని కరెక్ట్‌గా 2 వేర్వేరేమో అని అనుకుని ఈ ప్రశ్నని అడిగాడో ఏమో అనొకవేళ మనం అనుకున్నా గూడా, తథాపి అయితే కూడా దానికి భగవంతుడు ఏ విధంగా జవాబు చెప్పాలి? ఆ ప్రశ్నకు అనురూపంగా తగిన విధంగానే దానికి అనుగుణంగానే ప్రతివచనము జవాబు దేయం చెప్పవలసి ఉంటుంది కదా! ఒకవేళ భగవంతుడు జ్ఞాన కర్మల్ని రెండింటిని కలిపి ఒకటే అని చెప్పుంటే, అర్జునుడు సరిగ్గా అర్థం చేసుకోలేక అజ్ఞానం వల్ల, మోహం వల్ల, అయితే కృష్ణ ఆ రెండిట్లో ఒక్కటేది గొప్పదో నువ్వు ఆలోచించి నాకు చెప్పు ఏది వాడమంటావో అని ఒకవేళ అడిగాడనుకోండి. అప్పుడు అర్జునుడికి మోహం ఉన్నా గూడా భగవంతుడు మయా నా చేత బుద్ధి కర్మణోః సముచ్చయః ఉక్తః నేను రెండింటిని కలిపి గదా జెప్పాను అర్జున. కిమర్థం ఎందుకని నువ్వు యుద్ధం ఈ విధంగా భ్రాంతుడివై ఉన్నావో? 2 కలిపి చెప్తే మళ్ళీ అందులో ఒకటి మంచిది చెప్పని నన్నెందుకు అడుగుతున్నావు? అని భగవంతుడు జవాబు చెప్పవలసి ఉండేది. ఆయనేం జెప్పారు అట్లా చెప్పలేదు. ఆయనేమన్నారంటే, "ద్వే నిష్ఠే మయా పురా ప్రోక్తే" అన్నారు. అవును నిజమే. నువ్వు అడిగిన దానికి జవాబు చెప్తా పట్టు. ఇదిగో నా చేత ఇంతకు ముందు 2 నిష్టలు ఉపదేశించబడ్డాయి అని చెప్తూ మొదలుపెట్టారు ఆయన. నతు పునః ప్రతివచనం అననురూపం పృష్టాత్ అన్యత్యేవ ద్వే నిశ్చే మయా పురా ప్రోక్తే ఇతి వక్తుం యుక్తం. ప్రతివచనం అననురూపం. ఆయనింకా అర్జునుడొకటి అడుగుతుంటే ఈయనోటి చెప్తున్నట్టుగా ఉంటుంది. పృష్టాత్ అన్యత్యేవ అడిగిన దానికి వేరుగా నేను ఇంతకుముందు 2 నిష్టలు ఉపదేశం చేశాను అని చెప్పడము నా యుక్తం కుదిరేది కాదు. అప్పుడు వాళ్ళిద్దరి సంభాషణ అసలు అయోమయంగా ఉండేది. భగవంతుడు 2 కలిపి చెప్తూ కర్మజ్ఞానాలని రెండింటిని సమానంగా కలిపి ఉపదేశం చేస్తూ ఉంటే,
అర్జునుడు అందులో ఏదో ఒకటి నాకు చెప్పు అని అడిగితే, నేను 2 వేరు వేరుగా ఇంతకు ముందు చెప్పాను. ఒకటి గొప్పది అని ఈయనంటే, అప్పుడు అసలు వాళ్ళ సంభాషణే అర్థం లేకుండా ఉండేది. కానీ అట్లా జరగలేదు. భగవంతుడు జ్ఞాన కర్మలను రెండింటిని విభాగం చేసి వేరు వేరుగా చూపిస్తూ ఉంటే, సరే అయితే మరి నువ్వు రెండింటిని వేరుగా చూపిస్తున్నావు. అందులో నాకేది శ్రేయస్కరం ఒకటి చెప్తావా అని అడిగితే, సరే చెప్తాను. 2 నేనే చెప్పాను. కానైతే వేరే వేరే మనస్థితులతో, నిష్టలతో ఉన్న వాళ్లకు వేరే వేరేగా చెప్పవలసి వస్తుంది. అందులో గూడా మళ్ళీ జ్ఞానమే కర్మ కన్నా గొప్పది అని ఆయన ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తూ వస్తారు? ఒకవేళ అసలు కర్మ, జ్ఞానం ఒక్కటే అని ఆయన చెప్పదలుచుకుంటే ఆయన అభిప్రాయం అయితే, లేదా ఒకవేళ అసలు కర్మ, జ్ఞానం 2 కలిపి ఒకే సమయంలో ఎవరైనా ఆచరించొచ్చు అని ఆయన అభిప్రాయం అయితే, ఇంక మళ్ళీ దాని గురించి ఇంకో రకంగా ఆలోచన చేద్దాము. ఇంతవరకు మనము శృతి వేదం ఏం చెప్పిందని తీసుకొని దాని పరంగా అన్వయం చేసుకుంటూ వచ్చాం గదా! ఇప్పుడు స్మార్తము స్మృతి ఏం చెప్తుందో కూడా చూద్దాము. నా అపి స్మార్తేన ఏవ కర్మణా బుద్ధేః సముచ్చయే అభిప్రేతే విభాగవచనాది సర్వం ఉపపన్నం. స్మార్థేన ఏవ స్మృతుల్లో కూడా బుద్ధి, కర్మ అంటే కర్మ, జ్ఞానం రెండింటిని కలిపి ఒకవేళ చెప్పడము దానికి అభిప్రాయమైతే, మరి విభాగం చేసి వేరువేరుగా చూపించే వచనాలన్నీ సర్వము నా ఉపపన్నం పని లేకుండా పోతాయి. ఒకవేళ స్మృతి జ్ఞాన కర్మలు 2 ఒకటే అని కలిపి చూపించడానికి అది బయలుదేరిందంటే, మరి అదే జ్ఞాన కర్మల్ని విభాగం చేసి చూపిస్తుంది. ఆ వాక్యాలన్నీ పని చెయ్యవు. కించ క్షత్రియస్య యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మః ఇతి జానతః తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి ఇతి ఉపాలంబః అనుపపన్నః. అదే విధంగా క్షత్రియుడికి యుద్ధము స్మృతి నిర్దేశించిన కర్మ. ఇది నా స్వధర్మము క్షత్రియుడిగా అని తెలిసి ఉన్న అర్జునుడు, అయితే కేశవ తత్తయితే మరి కిమ్ ఎందుకు నన్ను ఈ ఘోరే కర్మని ఈ భయంకరమైన కర్మలో నియోగిస్తూ ఉన్నవో అని ఇది ఈ విధంగా ఉపాలంబ అనుపపన్న. ఉపాలంబము అంటే నిందించడము. నువ్వే చెప్తావో కృష్ణ, జ్ఞానము కర్మ అంటావో, కర్మ కన్నా కూడా జ్ఞానం గొప్పది అంటావో, అటువంటప్పుడు నన్ను ఇటువంటి ఘోరమైన కర్మలో ఎందుకు నియోగిస్తున్నావో అని ఆయన నిష్ఠూరంగా అన్న మాట పని చెయ్యదిక్కడ. అప్పుడు 2 వేరువేరని భగవంతుడు ఉపదేశం చేస్తూ ఉండి, మళ్ళీ పైగా నువ్వు కర్మ చెయ్యి అంటుంటే, ఎందుకు చేయమంటున్నావు అని అడిగినప్పుడు, ఎందుకు అంటే నీది కర్మనిష్ట కాబట్టి. నువ్వు కర్మాధికారివి గాబట్టి, ఇక్కడి నుంచి మొదలుపెట్టు అక్కడికి రావాల్సి ఉంటుంది అని మనము ముందు ఇవాళ చదువుకోవడం మొదలుపెట్టే కన్నా ముందు ఏ మార్గము ఎంత దూరం ఉంటుందని చెప్పుకున్నామో, ఆ విధంగా చెప్తూ వచ్చారు. ప్రపంచ మార్గంలో ఉన్న వాళ్లకు, కర్మ మార్గంలో ఉన్న వాళ్లకు ముందు కర్మలు చేస్తూ ఉండాలి. దాంతో చిత్తశుద్ధి సాధించాలి. దాంతో ఆత్మజ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. దాంతో ఆత్మజ్ఞానం కలగాలి. దాంతో బ్రహ్మప్రాప్తి. ఎందుకు అందులో ఉండమంటున్నావు నన్ను అంటే, మరి నువ్వు అక్కడున్నావు గాబట్టి. ఒకవేళ ఎవరైనా సరే జ్ఞాననిష్టలో ఉన్నారు అంటే, ఇంక డైరెక్ట్ జ్ఞానప్రాప్తితో బ్రహ్మప్రాప్తి ఇంక వేరేం లేదక్కడ. కాబట్టి తస్మాత్ గీతాశాస్త్రే ఈషన్మాత్రేణాపి శ్రౌతేన స్మార్తేన వా కర్మణా ఆత్మజ్ఞానస్య సముచ్చయః న కేనచిత్ దర్శయితుం శక్యః. తస్మాత్ అందుకని ఈ గీతాశాస్త్రంలో ఎక్కడా కూడా ఈషన్మాత్రేణ అపి ఏ కొంచెము కూడా శ్రౌతేన వా స్మార్తేన వా కర్మణ, శృతి చెప్పిన కర్మల వల్ల, స్మృతులు చెప్పే కర్మల వల్ల కూడా ఆత్మజ్ఞానముతో కూడి ఉండడం అన్నది దర్శయితుం చూపించడము కేనచిత్ ఎవ్వరి వల్ల కూడా నశక్య కుదరదు. ఎవ్వరు చూపించలేరు. భగవంతుడు ఈ పూర్తి భగవద్గీతలో ఎక్కడా కూడా కొంచెం కూడా శృతుల పరంగానైనా సరే, వేదాల పరంగా లేదా స్మృతుల పరంగానైనా సరే
కర్మలు, జ్ఞానము 2 కలిపి చూపించడం అన్నది లేదు. ఆ విధంగా ఉన్నది అని ఎవరు చూపించలేరు మనకి. యస్య తు అజ్ఞానాత్ రాగాది దోషతః వా కర్మణి ప్రవృత్తస్య యజ్ఞేన దానేన తపసా వా విశుద్ధ సత్వస్య జ్ఞానం ఉత్పన్నం పరమార్థ తత్వ విషయం ఏకం ఏవ ఇదం సర్వం బ్రహ్మ అకర్తృ చ ఇతి తస్య కర్మణి కర్మ ప్రయోజనే చ నివృత్తేపి లోక సంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్తిః తథైవ ప్రవృత్తస్య యత్ ప్రవృత్తిరూపం దృశ్యతే న తత్ కర్మ ఏన బుద్ధేః సముచ్చయః స్యాత్. ఎవడైనా ఒకడు అజ్ఞానంతో ఉన్నాడనుకోండి. ఆ అజ్ఞానంతో కలిగిన రాగాది దోషాలతో కూడి ఉన్నాడనుకోండి. అటువంటి వాడు ఏదో కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నాడనుకోండి. ఆ విధంగా అజ్ఞానంతో, కోరికలతో కర్మల్లో ఉన్నవాడు అయితే కాని యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేస్తూ ఉన్నాడనుకోండి. ఆ విధంగా చేస్తే నెమ్మదిగా వాడిలో సత్వశుద్ధి కలిగి, వాడు విశుద్ధ సత్వంతో ఉన్నవాడై, దానివల్ల వాళ్ళలో జ్ఞానం ఉత్పన్నమై, జ్ఞానం కలిగి, ఆ జ్ఞానంతో పరమార్థ తత్వం వాడికి ఆ విషయం తెలిసిందనుకోండి. ఏమి తెలుస్తుంది? పరమార్థ తత్వ విషయం ఒకటే. ఏకం ఏవ ఉన్నదంతా ఒకటే. ఇదం సర్వం మొత్తమంతా బ్రహ్మే. ఉన్నదంతా బ్రహ్మే, వేరే ఇంకేమీ లేదు. ఆ బ్రహ్మ అకర్త. మళ్ళీ వేరేది ఇంకేమీ లేదంటే నేను వేరేగా ఉన్నాను గాదు. ఏదో బలిచక్రవర్తి అనుకున్నట్టు. 3 అడుగులు ఇమ్మనడిగి ఒక్క అడుగు మొత్తం ఇటు సైడు, ఒక్క అడుగు మొత్తం అటు సైడు మొత్తం అంతా ఆక్రమించేసిన తర్వాత మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావంటే నా తల మీద పెట్టమని అడుగుతాడు బలిచక్రవర్తి ఏదో ఈయన వేరేగా ఉన్నట్టు. అంత అజ్ఞానంతో ఉండడం చేతే ఆయనకి శిక్షణ ఇవ్వవలసి వచ్చింది గురువుగారికి. ఇప్పుడు ఉన్నదంతా ఏకం ఏవా ఇదం సర్వం ఉన్నదంతా బ్రహ్మ అది నేనే అనుకున్నాక నేను కర్త అని వాడెందుకు అనుకుంటాడు? ఇంక వాళ్ళలో కర్మలుండవు. ఆ స్థితికి వెళ్ళాలి వాడు. అసలు ఇనీషియల్‌గా కర్మల్లో ప్రవృత్తిలో ఉన్నా గూడా వాడు అకర్త స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ రకంగా ఉన్నవాడు కూడా తస్య కర్మణి కర్మ ప్రయోజనే చ వాడికింకా కర్మలు గాని, కర్మల వల్ల కలిగే ప్రయోజనాలు గాని నివృత్తేపి లేకుండా పోతాయి. ఆ స్థితికొచ్చిన వాడికి, జ్ఞానంతో ఉన్నవాడికి కర్మలు జారిపోతాయి. మొత్తం అంతా వాడే అయివుంటే ఇంక ఏ ప్రయోజనాన్ని ఆశించి వాడు ఏ కర్మలు చేస్తాడు? అయితే ఒక్కొక్కసారి అటువంటి వాళ్ళు కూడా జ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు కూడా జ్ఞాన నిష్ఠలో ఉన్నవాళ్ళు కర్మలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే లోక సంగ్రహార్థం చేస్తారు వాళ్ళు. లోకాన్ని అనుగ్రహించడం కోసము యత్నపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా ఏదో కర్మలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. తథైవ ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే వాడు కర్మలు చేస్తున్నట్టు కనిపించినా కూడా న తత్ కర్మ ఏన బుద్ధేః సముచ్చయః స్యాత్ ఆ కర్మను జ్ఞానంతో కలపడానికి వీల్లేదు. వాడు ఏదో ఇనీషియల్‌గా కర్మలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ వాడికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం ఉత్పన్నమయ్యి దాంతో పరమార్థ తత్వం తెలిసిందంటే, ఆ తర్వాత వాడు ఒకవేళ కర్మలు చేస్తున్నట్టుగా కనిపించినా గూడా, ఆ కర్మలను జ్ఞానంతో కలిపి చూడ్డానికి వీల్లేదు. ఎందుకు? 2 కారణాలకి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. చాలా ఎక్కువగా విచారణ చేయవలసింది కర్మజ్ఞానాల గురించి. అందుకనే పూర్తిగా భగవద్గీత ఈ ఒక్క విషయం గురించే చెప్తూ ఉంటుంది. కర్మజ్ఞానాలను విభాగం చేసి జాగ్రత్తగా మనకు అర్థమయ్యేలాగా చూపించడమే దాని పరమార్థం. కాబట్టి మళ్ళీ ఆలోచన చేద్దాం. మళ్ళీ చెప్తాను. ఎవడైనా ఒకడున్నాడు వాడు కర్మలు చేసుకుంటూ ఉన్నాడు. అయితే వాడు చేస్తున్న కర్మలు భగవదర్పణంగా, యజ్ఞంగా, దానంగా, తపస్సుగా చేస్తూ ఉంటే వాడిలో చిత్తశుద్ధి కలిగింది. దాంతో వాళ్ళలో జ్ఞానం కలిగింది. దాంతో పరమార్థం తెలిసింది. అయినా గూడా తర్వాత వాడు కర్మలు చేస్తున్నట్టుగా ఉంటే, అదేదో లోక సంగ్రహార్థం ఉంటుంది. అటువంటి కర్మలను జ్ఞానంతో కలపడానికి వీల్లేదు. ఎందుకు? 2 కారణాలు. ఒక్క కారణము
వాడు ఆ తర్వాత మళ్ళీ కర్మలు చేస్తున్నట్టుగా ఉన్నా గూడా, ఆ కర్మలు లోక సంగ్రహార్థము, లోకానుగ్రహం కోసమే కాబట్టి, అవి మోక్షం కోసం గాదు. ఆ చేసే కర్మలు మోక్షం కోసం కాదు. ఏదో లోకం కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కర్మలను మోక్షానికి కారణమైన జ్ఞానంతో కలపడానికి వీల్లేదు కాబట్టి, ఆ కర్మలను ఈ జ్ఞానంతో కలిపి పట్టుకోవడం కుదరదు. రెండో కారణము, వాడా విధంగా అసలు కర్మలు చేస్తూనే చిత్తశుద్ధి సాధించి జ్ఞానంతో వాడెవరని తెలుసుకున్న తర్వాత వాడు అకర్త అవుతాడు. అకర్త అయిన తర్వాత వాడు చేసే కర్మలు కర్మలు గూడా గావు. లేని కర్మల్ని తీసుకొచ్చి జ్ఞానంతో ఎట్లా కలపగలము? కాబట్టి ఆ విధంగా గూడా అది కుదరదు. ఈ 2 కారణాలకి వాడు కర్మలు చేస్తున్నట్టుగా కనిపిస్తే వాటిని పట్టుకొనొచ్చి జ్ఞానంతో కలపలేము. వాడు కర్మలు చేస్తున్నట్టుగా ఉన్నా గూడా అవి అకర్మలే గాబట్టి లేని కర్మల్ని జ్ఞానంతో కలపలేము. కాబట్టి ఏ విధంగా గూడా కర్మలు, జ్ఞానము కలిసి ఉండేది లేనే లేదు. ఈ విషయం మాత్రం మనం చాలా జాగ్రత్తగా విచారణ చేసుకొని అర్థం చేసుకోవాలి. లేకపోతే కర్మల్లో నుంచి బయటపడలేదంటే మాత్రం మోక్షం అన్నది ఉండదు. జ్ఞానంతో కేవలం జ్ఞానంతో మాత్రమే మోక్షం. బ్రహ్మప్రాప్తి, ఆత్మ సాక్షాత్కారం. ఏ పేరు పెట్టి పిలిచినా సరే జ్ఞానంతో మాత్రమే జరుగుతుంది. కర్మల వల్ల కాదు. యథా భగవతః వాసుదేవస్య క్షత్రధర్మచేష్టితం న జ్ఞానేన సముచ్చీయతే పురుషార్థసిద్ధయే తద్వత్ తత్ఫలాభిసంధి అహంకార అభావస్య తుల్యత్వాత్ విదుషః. ముందు ఈ విషయాన్ని భగవంతుడి పరంగా చూద్దాం. భగవంతుడే ఉన్నారు. మన గురువు గారు, కృష్ణుల వారు, వాసుదేవుల వారు. ఆయన ఏవో క్షాత్ర ధర్మాల్లో ఉన్నట్టుగా కర్మలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసే కర్మల్ని గూడా మనం జ్ఞానంతో కలపడానికి వీల్లేదు. ఎందుకు? జ్ఞానం పురుషార్థ సిద్ధి కోసము. కర్మలు లోకానుగ్రహం కోసం. కాబట్టి భగవంతుడు చేసేవైనా సరే, ఆయన చేసే కర్మల్ని జ్ఞానంతో కలిపి పట్టుకోలేము మనము. అట్లానే ఇంకొకటేమంటే, భగవంతుడు చేసేవి కర్మలు కూడా గాదు. కాని కర్మల్ని జ్ఞానంతో కలపడానికి అవకాశం కూడా లేదు. తద్వత్ అదే విధంగా తత్ఫలాభిసంధి అహంకార అభావస్య. ఫలం కావాలన్న కోరిక లేదు. నేను చేస్తున్నాను అన్న అహంకారము లేదు. అహంకారం లేదు కాబట్టి కర్తృత్వము లేదు. ఫలాభిసంధానము ఇది చేస్తే నాకిదొకటొస్తుందన్న ఆశ లేదు గాబట్టి భోక్తృత్వము లేదు. భోక్తృత్వ, కర్తృత్వాలు రెండూ లేకపోవడం చేత అసలా కర్మలు కర్మలు గూడా గాదు. వాటిని జ్ఞానంతో కలపలేము. ఇదే విధంగా తుల్యత్వాత్ విదుషః. జ్ఞానుల పట్ల గూడా ఇదే పద్ధతి, ఇదే లాజిక్ పనిచేస్తుంది. తత్వవిత్ న అహం కరోమి ఇతి మన్యతే నచ తత్ ఫలం అభిసంధత్తే. తత్వవేత్త, ఆత్మతత్వవేత్త ఇది నేను చేస్తున్నాను అనుకోడు. దీనివల్ల నాకిదొస్తుంది అనుకోడు. యథా చ స్వర్గాది కామార్థినః అగ్నిహోత్రాది కర్మలక్షణ ధర్మానుష్ఠానాయ ఆహితాగ్నేః కామ్యే ఏవ అగ్నిహోత్రాదౌ ప్రవృత్తస్య సామికృతే వినష్టేపి కామే తదేవ అగ్నిహోత్రాది అనుష్ఠితః అపి న తత్ కామ్యం అగ్నిహోత్రాది భవతి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. యథా ఏ విధంగానైతే ఎవరో ఒకాయన ఉన్నాడు. స్వర్గాది కామార్థి. స్వర్గము మొదలైనవి కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు పాపము. ఆయన అగ్నిహోత్రాలన్నీ చేసుకుంటూ ఉన్నాడు. కర్మ లక్షణం, ధర్మానుష్ఠానం, అగ్నిహోత్రాలు. అవేవో చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అగ్నిహోత్రాలు వైదికమైన అగ్నిహోత్రాది కర్మలు చేశావంటే నీకు స్వర్గాది లోకాలు కలుగుతాయని మన వేదవాక్యాలు కర్మిష్ఠులకు చెప్తూ ఉంటుంది కాబట్టి దాన్నాయన నమ్మాడు. ఆ విధంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన చేస్తున్న అగ్నిహోత్రాలను ఏమని పిలుస్తారు? ఆ అగ్నిహోత్రాదౌ కామ్య ఏవ ఆహితాగ్నేః. కామ్య అగ్నిహోత్రాలని పిలుస్తారు. కోరికలతో అగ్నిహోత్రాలు చేసుకుంటున్నాడు వాడు అని పిలుస్తారు.
అయితే ఆ విధంగా ప్రవర్తిస్తున్నవాడు ప్రవర్తిస్తూ ఏవో అగ్నిహోత్రాలు చేసుకుంటూ మధ్యలో సామీకృతే సగం దారికొచ్చేసరికి సగంలోనే మధ్యలోనే ఆమె వినెస్టేపి ఆయనకు ఆ కోరిక నశించిపోయింది. ఎందుకో మరి ఆయనకి ఇంక స్వర్గాదులు కావాలన్న కోరిక నశించిపోయింది. కోరిక లేకుండా ఆయన ఊరికనే అగ్నిహోత్రం మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. అదే అగ్నిహోత్రం. అదే పద్ధతిలో చేసుకుంటున్నాడు. ఏమీ మార్పు లేదు బయట బాహ్యంగా. కానీ ఆంతరంగికంగా ఆయనకి మనసులో కోరిక లేకుండా పోయింది. కోరిక కోసం నేను అగ్నిహోత్రం చేస్తున్నానన్న ఆలోచన, సంకల్పం లేకుండా పోయింది. అది నశించేసరికి ఈ బయట ఉన్న అగ్నిహోత్రం ఏమైపోయింది? ఆ విధంగా అనుష్ఠతహాబి ఆయన అనుష్ఠానం చేస్తున్నా గూడా తత్తది ఇంకా కామ్యాగ్నిహోత్రం ఎందుకవుతుంది? అది ఊరికనే నిత్యాగ్నిహోత్రం. ఆయన నిత్యం ఏదో చేస్తున్నాడు అంతవరకే. కోరికలు లేకుండా చేస్తున్నాడు. కామ్యాగ్నిహోత్రం కాస్త నిత్యాగ్నిహోత్రంగా మారిపోతుంది. అట్లానే అంతవరకు కోరికలతో కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే కోరికల్ని వదిలిపెట్టి ఆ కర్మలు చేస్తున్నట్టుగా ఉన్నా గూడా ఇంకా ఆ కర్మలు కర్మలుగా ఉండవు. వాళ్లకు బంధం గాదు. ఇంకప్పుడు వాళ్ళు అకర్మలవుతారు. తథాచ దర్శయతి భగవాన్ అదే భగవంతుడు అక్కడక్కడ చూపిస్తూ వస్తారింక ఈ మొత్తం మనకు భగవద్గీతా శాస్త్రంలో. కుర్వన్నపి న లిప్యతే అంటారు. న కరోతి న లిప్యతే అంటారు. తత్ర తత్ర అక్కడక్కడ. వాడు కుర్వన్ కర్మలు చేస్తున్నా గూడా కర్మలకి తగులుకోడు. న కరోతి న లిప్యతే వాడు కర్మలు చేసినవాడు గాడు, వాడు తగులుకున్నవాడు గాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అని కూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. ఇప్పుడు ఇదే ఇంకొక రకంగా ఎగ్జాంపుల్ భగవంతుడే భగవద్గీతలోనే జనకాదయః అని చూపిస్తారు. దాన్ని బెట్టుకొని విచారణ చేద్దాం. యచ్చ పూర్వైః పూర్వతరం కృతం కర్మణా ఏవ హి సంసిద్ధిమాస్థితాః జనకాదయః ఇతి తత్తు ప్రవిభజ్య విజ్ఞేయం. భగవంతుడు ఒక చోట పూర్వైః పూర్వతరం కృతం నీకన్నా ముందున్న వాళ్ళు నీ పూర్వీకులు ఏ విధంగా చేశారో దాన్ని జూసుకుని నువ్వు అదే విధంగా ఆచరిస్తూ వెళ్ళావంటే అని చెప్తూ ఉంటారు. ఇంకొక చోట జనకాదయః జనకుడు మొదలైన వాళ్ళందరూ కర్మణా ఏవ హి కర్మలతోటే సంసిద్ధిం ఆస్థితాః సిద్ధిని పొందారు అని చెప్తారు. ఇంక కర్మల వల్లే సిద్ధిని పొందారు అనగానే, అదిగో కర్మలు చేయవలసే ఉంటుంది సిద్ధి గావాలంటే, మోక్షం కావాలంటే కర్మలు చేయాలి అని మనం ఆటోమేటిక్‌గా అనుకునే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని ప్రవిభజ్య వేరు వేరుగా దాన్ని విజ్ఞేయం తెలుసుకోవలసి ఉంటుంది అంటున్నారు మన శంకర్ల వారు. కర్మణా ఏవ హి కర్మల వల్లే సిద్ధి కలుగుతుంది. కొంతమంది జనకుడు మొదలైన వాళ్ళు అట్లా సాధించారు అంటే, దాన్ని 2 రకాలుగా అర్థం జేసుకోవాలి అని చెప్తున్నారు. దానికి మన పూర్వపక్షి ఏం ప్రశ్న వేస్తున్నారు? తత్కథం. ఎట్లానండి? ఏ విధంగా 2 విధాలుగా అర్థం జేసుకోవాలంటున్నారు. ఏ విధంగా అంటే చెప్తాను పట్టు. 2 సినారియోస్, 2 సిట్యుయేషన్స్. ఒక్కటేంటంటే యది తావత్ పూర్వే జనకాదయః తత్వవిదః అపి ప్రవృత్తకర్మాణః స్యుః ते लोकसंग्रहार्थं गुणाः गुणेषु वर्तन्ते इति ज्ञानेन एव संसिद्धिमास्थिताः कर्मसन्न्यासे प्राप्तेऽपि कर्मणा सहैव संसिद्धिमास्थिताः न कर्मसन्न्याసం కృతవంతః ఇత్యర్థః. యది ఒకవేళ ఎవరో జనకాదులు, జనకుడు మొదలైన వాళ్ళు ఎవరో ఉన్నారనుకుందాం. వాళ్ళు తావత్ పూర్వే వాళ్ళు ఇంతకన్నా ముందే ఎప్పుడో తత్వవిదోపి తత్వవేత్తలై ఉన్నారనుకుందాం. అయినా కూడా వాళ్ళు ప్రవృత్త కర్మాణః స్యుః కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నారనుకుందాం. సినారియో 1 ఒక్క సిట్యుయేషన్ ఏమి అంటే కొంతమందున్నారు జనకుడు మొదలైన వాళ్ళు తత్వవేత్తలు. అయినా కూడా కర్మల్లో ఉన్నారు. ఎందుకు మరి? తత్వం తెలిసిన వాళ్ళైనా కూడా ఆత్మతత్వ జ్ఞానం కలిగిన వాళ్ళు గూడా కర్మలెందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళందరూ లోక సంగ్రహార్థం ఏదో చేస్తూ ఉన్నారు. లోకానుగ్రహం కోసం. ఎట్లా చేస్తారు? మనసులో ఏమనుకుంటారు? గుణాః గుణేషు వర్తంతే ఇతి. ఏవో గుణాలే గుణాల్లో ప్రవర్తిస్తున్నాయి. నాకా కర్మలతో గాని, వాటి ఫలితాలతో గాని సంబంధం లేదు అని జ్ఞానేన ఏవ జ్ఞానంతోటే వాళ్ళు ఆ విధంగా అదే స్థితిలో ఉండి, ఆత్మజ్ఞానం అన్న స్థితిలోనే ఉండి, ఆ సత్స్థితిలో నించే ఒకవేళ వాళ్ళు కర్మలు చేసినా గూడా
జ్ఞానంతోటే వాళ్ళు ఎప్పుడో సంసిద్ధిని, ఆత్మసిద్ధిని ఆస్థితాః పొందే ఉన్నారు. అందుకని వాళ్ళు కర్మ సన్యాస ప్రాప్తేపి కర్మ సన్యాసం చేయవలసి ఉన్నా గూడా, చేయగలిగి ఉన్నా గూడా, వాళ్ళు జ్ఞానంతోటే కర్మణా సహైవ సంసిద్ధిమాస్థితాః కర్మలతో పాటే ఉంటారు వాళ్ళు. కర్మలతో ఉన్నట్టుగానే కనిపిస్తారు. కానీ కర్మలతో మోక్షాన్ని సాధించలేదు. జ్ఞానంతో మోక్షం సాధించారు. కర్మలతో ఉన్నట్టుగా కనిపిస్తారు. అది ఒక రకము. వాళ్ళు చెయ్యొచ్చు. అయినా కూడా వాళ్ళు కర్మ సన్యాసే ప్రాప్తేపి కర్మ సన్యాసం చేసేందుకు అధికారం ఉన్నా గూడా, వాళ్ళు లోక సంగ్రహార్థం కర్మ సన్యాసం న కృతవంతః చేయకుండా ఉంటారు. ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు. రెండో సినారియో చూద్దాం. అథ నతే తత్వవిదః ఈశ్వర సమర్పితేన కర్మణా సాధనభూతేన సంసిద్ధిం సత్వశుద్ధిం జ్ఞానోత్పత్తి లక్షణాం వా సంసిద్ధిమాస్థితాః జనకాదయః ఇతి వ్యాఖ్యేయం. అథ లేకపోతే వాళ్ళే ఉన్నారనుకుందాము. ఏదో జనకుడు మొదలైన వాళ్ళెవరో ఉన్నారు. వాళ్ళు తత్వవిదః నా తత్వవేత్తలు కాదు. ఆత్మతత్వ జ్ఞానం వాళ్ళకి లేదనుకోండి. అయితే వాళ్ళు కోరికలతోటే ఇనీషియల్‌గా కర్మలు చేస్తూ ఉన్నా గూడా, నేను చేస్తున్నాను అన్న కర్తృత్వంతో కర్మలు చేస్తూ ఉన్నా గూడా, చేస్తున్నది ఈశ్వర సమర్పిత బుద్ధితో చేస్తూ ఉన్నారనుకోండి. ఈశ్వర సమర్పితేన కర్మణ బ్రహ్మార్పణమస్తు అనుకుంటూ ఆ కర్మల్ని వాళ్ళు చేస్తూ ఉంటే, ఆ కర్మలే సాధనంగా, ఆ సాధన భూతైన వాళ్ళు సంసిద్ధిని సాధిస్తారు. అప్పుడిక్కడ సంసిద్ధి అనగానే కర్మణా ఏవ సంసిద్ధిమాస్థితాః అంటే ఈ సిద్ధికి అర్థం మార్చుకోవాలి. ఒకటి వాళ్ళు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళైతే, ఆత్మజ్ఞానం అన్న సత్ స్థితిలో ఉండేవాళ్ళు కర్మలు చేస్తూ ఉంటే కూడా, వాళ్ళ సిద్ధి సాధించే ఉంటారు. ఆత్మసిద్ధి ఇది. అయితే వాళ్ళు ఆత్మజ్ఞానం లేని వాళ్ళు అయ్యుంటే, కర్మలు చేస్తూ ఉన్నంత మాత్రాన వాళ్ళకి సంసిద్ధి కలుగుతుంది. ఏమి సిద్ధి ఇప్పుడు? చిత్తశుద్ధి. వాళ్లకు ఈ కర్మల వల్ల కలిగేదేమి? అసంసిద్ధి, సత్వశుద్ధి లేదా చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి వల్ల జ్ఞానోత్పత్తి లక్షణమైన సిద్ధి కలిగి ఉంటారు వాళ్ళు అని దాన్నట్లా చెప్పుకోవాలి. సంసిద్ధికి 2 అర్థాలు చెప్పాలి. కర్మలు చేసే వాళ్ళకి సిద్ధి ఏమి? జ్ఞానానికి యోగ్యతే వాళ్లకు దానివల్ల కలిగే సిద్ధి. అయితే జ్ఞానంతో ఉన్న వాళ్ళకు సిద్ధి ఏమి? బ్రహ్మప్రాప్తే, ఆత్మప్రాప్తే వాళ్లకు సిద్ధి. వాళ్ళు కర్మలతో కూడి ఉన్నట్టుగా కనిపించినా కూడా. కాబట్టి ఆత్మతత్వ విజ్ఞానం లేని వాళ్లకు కర్మణా ఏవ అంటే కర్మల వల్ల సంసిద్ధి అంటే చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పుకోవాలి. ఆత్మతత్వ విజ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు కర్మణా ఏవ అంటే కర్మలతో ఉన్నట్టుగానే కనిపిస్తారు. వాటితో కూడి ఉన్నట్టుగానే ఉంటారు. కానీ సంసిద్ధి అంటే ఆత్మసిద్ధిని సాధించి ఉంటారు అని మనము కర్మణా ఏవ హి సంసిద్ధిమాస్థితాః జనకాదయః అన్న పాదానికి అట్లా 2 విధాలుగా 2 రకాలైన మనస్థితులతో ఉన్న వాళ్ళ కోసం వేరు వేరుగా అర్థాలు వ్యాఖ్యేయం చెప్పుకోవలసి ఉంటుంది అని చెప్పారు. ఏవం ఏవ అర్థం వక్ష్యతి భగవాన్ ఇదే విషయాన్ని మనకు ఇంకా అర్థమవ్వడం కోసం భగవంతుడు ఇంక చెప్తారు తర్వాత. ఆయన సత్వశుద్ధయే కర్మ కుర్వంతి ఇతి చిత్తశుద్ధి కోసం కర్మలు చేస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా చేయాలి ఏమి అని చెప్తూ వస్తారు. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవః వాళ్ళ స్వకర్మలు చేస్తూ దానివల్ల సిద్ధిని పొందుతారు మనుషులు. ఇది ఉక్త్వా సిద్ధిం ప్రాప్తస్య పునః జ్ఞాననిష్టాం వక్షతి. ఈ విధంగా వాళ్ళు చేయవలసిన కర్మలు వాళ్ళు చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉంటే, ఆ విధంగా కలిగిన సిద్ధి అంటే చిత్తశుద్ధి వల్ల ఆ సిద్ధిని ప్రాప్తించుకున్నవాడు మళ్ళీ జ్ఞాననిష్టకు అర్హత సంపాదించుకుని దాన్ని సాధించి ఇంక దాని తర్వాత సిద్ధిం ప్రాప్తః యథా బ్రహ్మ వాడు బ్రహ్మను పొందుతాడు అని చెప్తూ వస్తారు. కాబట్టి కర్మలో ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. జ్ఞానంలో ఉన్న వాళ్ళకు డైరెక్ట్. ఈ 2 విషయాలు ఆయన వేరు వేరుగా చూపిస్తూ వస్తూ ఉంటారు భగవంతుడు. మనం కలగాపులగం చేసుకొని కన్‌ఫ్యూజ్ అవ్వరాదు.
తస్మాత్ గీతాశాస్త్రే కేవలాత్యేవ తత్వజ్ఞానాత్ మోక్షప్రాప్తిః న కర్మసముచితాత్ ఇతి నిశ్చితః అర్థః. తస్మాత్ కాబట్టి గీతాశాస్త్రంలో కేవలము తత్వజ్ఞానం వల్లే మోక్ష ప్రాప్తి అనే చెప్పారు. దాన్ని ఆ జ్ఞానాన్ని కర్మతో కలుపుకోవాలి అని ఎక్కడా చెప్పలేదు. ఆయన నిశ్చయమైన అభిప్రాయం ఇది. భగవంతుడి నిర్ణయం ఇది. యథాచాయమర్థః ఇదే పరమార్థంగా, భగవంతుడు చెప్పిన విషయమే పరమార్థంగా, దాన్ని తథా అదే విధంగా ప్రకరణశః విభజ్య తత్ర తత్ర దర్శయిష్యామః. ఏ ప్రకరణానికి ఆ ప్రకరణము, కర్మ ప్రకరణము, జ్ఞాన ప్రకరణము అని వాటిని ఎక్కడిదక్కడ విడదీస్తూ అక్కడక్కడ దర్శయిష్యామః చూపిస్తూ వస్తాము అని మన శంకర్ల వారు అంటూ ఉన్నారు. తత్రైవ ధర్మ సమ్మూఢచేతసః మిథ్యాజ్ఞానవతః మహతి శోకసాగరే నిమగ్నస్య అర్జునస్య అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ భగవాన్ వాసుదేవః తతః కృపయా అర్జునం ఉద్ధిధారయిషుః ఆత్మజ్ఞానాయ అవతారయన్ ఆహా. తత్రైవ ఈ విషయంలో, జ్ఞాన కర్మల విషయంలో మన అర్జునుడికి ఇప్పుడు ధర్మ సందేహాలు పట్టుకున్నాయి. ధర్మ సందేహాలతో ఆయన మనస్సంతా సంశయాలతో నిండి ఉన్నది. మిథ్యా జ్ఞానంతో ఉన్నాడు ఆయన ఇప్పుడు. అసలే కర్మ జ్ఞానం గురించి ఆయనకి అనుమానాలున్నాయి అంటే, ధర్మాల గురించి చాలా అనుమానాలున్నాయి. కాక 2 రకాల మిథ్యా జ్ఞానాలతో ఉన్నాడు. ఒక్కటి దేహమే నేననుకుంటున్నాడు. ఈ దేహం పడిపోతే నేను చచ్చిపోయాను, అదిగో నేను బాణాలేసి కొడితే వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని దేహాలను చూసి అదే ఆత్మ అనుకుంటున్నాడు. అదొక మిథ్యా జ్ఞానం. ఆయనలో మోహము బాగా నిండి ఉన్నది ఈ సమయంలో. రెండోది స్వధర్మమేంటో, పరధర్మమేంటో ఆయనకు అర్థం కావట్లేదు. ఆత్మధర్మమేంటో, అనాత్మధర్మమేంటో తెలియట్లేదు. ఈ 2 అజ్ఞానాల్లో నుంచి, ఇన్ని రకాలైన ధర్మ సందేహాల్లో నుంచి ఆయన్ని బయటపడేయడం కోసము మహతి శోక సాగరే నిమగ్నస్య, ఈ అజ్ఞానంతో, ఈ మోహంతో గొప్ప శోక సాగరంలో మునిగిపోయి ఉన్న అర్జునుడికి ఆత్మజ్ఞానాత్ అన్యత్ర, ఆత్మజ్ఞానం కాక ఇంకా వేరే విధంగా ఉద్ధరణ అన్నది అపశ్యన్ లేదని చూసుకుని భగవంతుడు వాసుదేవుడు ఇంక తతః పాపం ఆయన కృపయా దయతో అర్జునం ఉద్ధిధారయిషుః, అర్జునుణ్ణి ఉద్ధరించాలన్న ఇచ్ఛతో ఆత్మజ్ఞానాయ, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అని ఆయన అవతారయన్ ఇంక దిగుతున్నారు. ఆత్మజ్ఞాన ప్రవచనంలోకి దిగుతూ ఈ విధంగా ఆహా అన్నారు. ఆయన ఏమన్నారు, ఏ విధంగా మనందరికీ అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకుని ఉపదేశం చేస్తున్నారు అని మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.